గంజాయి ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలంటే ప్రజల్లో అవగాహనతో పాటు చైతన్యం కూడా పెరగాలని మార్కాపురం జిల్లా ఈగల్ టీం అధికారులు తెలిపారు. ఈ లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని రాష్ట్ర ప్రధాన రహదారిపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ టీం అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసిందన్నారు. గంజాయి నిర్మూలన అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి సహకరించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే ఈగల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, వారి భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తుందని అధికారులు తెలిపారు. అధికారులు విడుదల చేసిన ప్రకటనలో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం పెంచడం, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించడం కోసం ఈగల్ టీం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెబాట కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్న అధికారులు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి రహిత రాష్ట్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో కొమలూరు పోలీసులు, ఈగల్ టీం అధికారులు, యువత, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.